హలో అందరికీ! ఈరోజు ఒక వ్లాగ్‌తో మీ ముందుకొచ్చాను. పిల్లలకైతే వేడివేడిగా మంచి స్నాక్స్ చేసి పెట్టడానికి చాలా బావుంటుందండి. నేనైతే కొలతలతో చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. సో, నేను ఈ కప్పుతో అయితే, ఈ గిన్నెతో అయితే నేను 2 గిన్నెల గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి ఒక టీ స్పూన్ వచ్చేసి రుచికి సరిపడ్డ మనం సాల్ట్ తీసుకోవాలి. సాల్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్‌గా చాలా బావుంటుంది. ఇది మనకి పిల్లలకి డైజెషన్ కూడా బావుంటుంది. గోధుమ పిండితో చేస్తున్నాము. వాము, జీలకర్ర యూజ్ చేస్తాం కాబట్టి చాలా బావుంటదండి. స్నాక్స్ అప్పటికప్పుడు చేసి పెట్టొచ్చు. జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ వచ్చేసి వాము యాడ్ చేసుకున్నాను. వాము డైజెషన్‌కి బావుంటుందండి. చాలా క్రిప్సీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే కొలతలతో చేసుకుంటే మనము చాలా బావుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. కొంచెం అయితే నేను సోడా యాడ్ చేసుకున్నాను. కొంచెం వేడి నూనె ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పిండిని మొత్తం అందులో ఉన్న ఉప్పు తర్వాత వాము, జీలకర్ర అన్నీ ఒకసారి కలిపేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం ముద్ద కడితే అది మంచిగా ఆ విధంగా ఉండాలండి. సో, అన్నీ కలిపిన తర్వాత మనం దానికి సరిపడ్డ కొంచెం కొంచెం వాటర్ తీసుకొని అయితే పిండిని అయితే మనం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా చపాతీ ముద్దలా కలుపుకొని ఒక 10-15 మినిట్స్ అయితే మనం పక్కకు పెట్టుకోవాలి. చాలా బావుంటుందండి. లాస్ట్‌కి అయితే మనం కొంచెం పిండి వేసేసుకొని అయితే ఇలా కలుపుకున్నాను, కొంచెం మెత్తపడ్డందుకు. సో, మనమైతే వాటర్ చూసి పోసుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే లాస్ట్‌కి పెట్టేసి నేను ఒకసారి మూత పెట్టేసి ఒక 15-20 మినిట్స్ పక్కకు పెట్టేస్తాను. చాలా బావుంటుంది. నేను ఇది అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఇలా చేసి పెట్టొచ్చు. లేదు అంటే మనం ఇంకా 1 మంత్ వరకు కూడా స్టోర్ ఉంటుందండి. ఇదైతే ఇలా మనం చేసుకొని పెట్టుకుంటే బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న 2-3 ఐటమ్స్తోనే మనం పిల్లలకు కావాల్సిన స్నాక్స్ అయితే పిల్లలు చప్పచప్పగా చాలా బావుంటుంది. మనం టీ తాగుతూ కూడా పక్కన స్నాక్స్ లాగా తినొచ్చు. కొందరికైతే టీ తాగేటప్పుడు అయితే స్నాక్స్ అలవాటు కదా! ఇలా ఇవి చేసుకొని పెట్టుకున్నా గానీ బావుంటుంది. సో, ఇలా మనం కావాల్సినన్ని ఒక 4-5 చపాతీలు అయితే చేసుకోవాలి. దీంట్లో అయితే నాకు ఒక 5-6 చపాతీలు అయినాయండి. చపాతీలు అవుతాయి. మంచి ఈ విధంగా చపాతీలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత చాలా బావుంటాయండి. ఇవి క్రిప్సీగా మనకైతే స్వీట్ హౌస్‌లో దొరుకుతాయి. ఈ విధంగా మనం ఇంట్లో చేసుకోవడం వల్ల ఇంట్లో మనం అప్పుడప్పుడుకి మంచి ఆయిల్ ఫ్రెష్‌గా యూస్ చేస్తాము. సో, ఇలా అయితే నేను చేసి పెడతాను పిల్లలకైతే. సో, కావాల్సిన స్నాక్స్ అయితే మనం ఇంట్లో చేసి పెట్టుకోవడం బెటర్. రెగ్యులర్‌గా మనం షాప్‌కెళ్ళి తెచ్చుకోవడం కూడా ఒక్కోసారి ఇబ్బంది పడతాం కాబట్టి ఈ విధంగా చేసుకోవడం బావుంటుంది. ఈ ప్రాసెస్‌లో చేయండి. చాలా యమ్మీగా, చాలా క్రిప్సీగా బావుంటాయి స్నాక్స్ అయితే. అయితే టైం దొరికినప్పుడైతే పిల్లలకి ఈ విధంగా చేసి పెడతాను. సో, మురుకులు, అప్పాలైతే చేసి పెడతాను. అప్పాలు తర్వాత ఈ విధంగా ఈ చిప్స్ చాలా బావుంటాయండి. ఇవి క్రిప్సీగా ఉంటాయి. లేయర్‌గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చప్పచప్పగా బావుంటాయండి. సో, మనం కారం అయితే యాడ్ చేసుకోము. జస్ట్ జీలకర్ర, వాము తర్వాత ఉప్పు యాడ్ చేసేసుకొని మనం కావాల్సిన చపాతీలన్నీ ఫస్ట్ ఒత్తేసుకున్న తర్వాత ఈ విధంగా చపాతీలైతే దాంట్లో మనకి ఎన్ని చపాతీలైతే అన్ని చపాతీలు చేసుకొని అయితే సైడ్‌కి పెట్టుకోవాలి. సో, నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండండి. ఈ విధంగా మనం ఇంట్లో చేసుకుంటే కూడా బావుంటది. ఒకసారి చేస్తే అలవాటైపోతుంది. మనం ఇంట్లోనే చేసుకోవడానికైతే చాలా సింపుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ చపాతీలన్నీ ఒత్తుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దీంట్లో నెయ్యి అయితే గట్టి నెయ్యి ఒక 2 స్పూన్ తీసుకుంటున్నాను. నెయ్యి తీసుకున్న తర్వాత అందులో మనమైతే సన్‌ఫ్లవర్ ఆయిల్ వచ్చేసి ఒక స్పూన్ తీసుకోవాలి. తీసేసుకొని 2 కలుపుకొని ఒక 2 టీ స్పూన్ వచ్చేసి గోధుమ పిండి కలుపుకోవాలండి. మనం చపాతీ పైన మంచిగా క్రిప్సీగా లేయర్‌గా రావడానికి ఇదైతే మనము ఇలా కలుపుకున్న తర్వాత ఈ విధంగా లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీ ముందుగా తీసేసుకొని దాని మీద అయితే మనము అన్ని 4-5 చపాతీలు చేసుకున్నాం కదండీ! ఈ విధంగా అయితే మనం మొత్తము చపాతీకి అయితే పెట్టేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకొని
పాపడ్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే లేయర్ వస్తుంది, ప్లస్ క్రిప్సీగా ఉంటుందండి. సో ఈ విధంగా చేసుకోవాలి, చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది అసలుకి. పిల్లలు తినడానికి కూడా చాలా ఇష్టపడతారు. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి, చేసి పెట్టండి పిల్లలకి. నెక్స్ట్ టైం వాళ్ళే మళ్ళీ కావాలంటారు. మనము ఇన్స్టాంట్గా అప్పుడప్పుడు చేసుకోవచ్చు, నిల్వ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. 1 మంత్ వరకు కొంచెం ఎక్కువ చేసి పెట్టుకున్న టైం ఉన్నప్పుడు 1 మంత్ వరకు స్టోర్ ఉంటాయండి ఇవి అయితే క్రిప్సీగా. సో ఈ విధంగా అయితే మనం అన్ని చపాతీలు ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని దానికైతే పేస్ట్ ఇలా మనం కలుపుకున్న పేస్ట్ని కలిపేసి అన్ని చపాతీలు అయితే ఒక దగ్గర చేసుకొని ఈ విధంగా ముద్దగా చేసి ఒకసారి చపాతీని అయితే మళ్ళీ ఒకసారి చపాతీలాగా చేసేసుకోవాలండి. సో మనమైతే పిండి మొత్తం ఒక దగ్గర ఉంది కదా, ఇదైతే మనం చపాతీలాగా మంచి లేయర్గా వచ్చేటట్టు మనకు కావాల్సినంత మందం ఉన్నట్టు, మరి ఎక్కువ మందం కాకుండా ఈ విధంగా అయితే చపాతీ రోల్ చేసుకోవాలి. చేసేసుకొని మనకు కావాల్సిన షేప్లో అయితే కట్ చేసుకోవాలండి. టైం ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టపడతారు. సో పిల్లలు మరీ అడిగి తింటారు, చాలా బాగుంటుంది. టీ పక్కన స్నాక్స్ కూడా బాగుంటుంది ఈ విధంగా. సో మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ అయితే చేసేసుకొని పక్కన కడాయిలో ఆయిల్ వేసుకొని అప్పుడప్పుడు మనకి ఎంత కావాలో అంత చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. పిల్లలకి మనం కామన్గా రెగ్యులర్గా చపాతీ చేసినప్పుడు కూడా అప్పుడప్పుడు వాళ్ళకి చేసి పెట్టవచ్చు. ఈ విధంగా అయితే ఈ సైజు ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా కట్ చేసేసుకొని మనం ఆయిల్ అయితే వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా బాగా అయినాయండి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి స్నాక్స్ కూడా బాగుంటుంది. డైజెషన్ కోసం అయితే మనం వాము వేసినాము, జీలకర్ర డైజెషన్, వాము కూడా డైజెషన్. సరిపడ్డ సాల్ట్ వేసేసుకొని మనం గోధుమ పిండి ఉంటే చాలు, చక్కగా చేసి పెట్టవచ్చు. 1 మంత్ స్టోర్ ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి మీరు చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా క్రిప్సీగా చాలా బాగుంటాయండి. కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. ఇంకేమైనా స్నాక్స్ చేయొచ్చేమో గోధుమ పిండితో అయితే, సింపుల్గా ఉండే స్నాక్స్ అయితే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ, బాయ్.